సీతకి ఏమైంది? ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తుంది? 6 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం. దాని ప్రతి ఒక్క విషయం నాకు తెలుసు. ఈ 6 సంవత్సరాల్లో ఎన్నిసార్లు గొడవ పడి ఉంటాం, కానీ ఇన్నాళ్ళ దూరం ఉండిందే లేదు. ఎందుకు మా మధ్య ఇట్లయితుందో అర్థమే కాలేదు. సీత ఎందుకు నా నుండి ఇంత దూరంగా ఉంది? నాదే అంత తప్పు. నేనే అంత తప్పు చేసిన, కానీ నేను అంత పెద్ద తప్పు చేసిన అంటావా? సీత వెనక్కి వస్తుందా లేదా? లేదు, సీతను దూరం చేసుకోలేను. నిజంగా ఆ పాపకి ప్రేమించినట్లయితే తన సంతోషం కోసమైనా దూరం ఉండు. సీత నేను లేకుండా హ్యాపీగా ఉంది. ఇంకా సీత నా దగ్గర రాదు. సీత లేకపోతే నేను బతక. ఇంకా ఆపు నువ్వు నీ తిక్క తిక్క ఆలోచనలు. నువ్వు ఇట్లంతా చేయకూడదు. జీవితంలో ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటదా? దానికి సూసైడా సొల్యూషన్? ఈ తిక్క ఆలోచనలు, డిమోటివేట్, నెగిటివిటీ ఇదంతా కొంతసేపు వచ్చే ఆలోచనలే. ఆ టైంలోనే మనం బలంగా ఉండాలా. ఏ ప్రాబ్లం వచ్చినా దానికి కొంచెం టైం ఇయ్యి, అదే ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి. నిన్న మనకి ఎంత గొడవ అయింది, అయినా మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. అంతా బాగుంది, కానీ నువ్వేమైనా తప్పు నేనేం తీసుకుంటే అప్పుడు నేనేమైపోవాలా? నా గురించి వదిలే. మీ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు చూడు. లైఫ్ లో ఏ టైంలో ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ టైం వరకే. ఇదంతా కాదు, ఇంకెప్పుడు ఇలా చేయనా నా మీద ఒట్టేసి చెప్పు. సరే సీత, నేను ఇంకెప్పుడు అట్లా చెయ్యను. ఏ ప్రాబ్లం కన్నా కొంచెం టైం అదంతా కదా సొల్యూషన్ చిక్కుతుంది. సీత చెప్పింది నిజమే కదా. మనము కొంచెం ఏంది ఇక్కడన్నా నేను? సీత, హలో. సీత, సరే సీత, ఎప్పుడు ఎక్కడికి వెళ్తా? సరే రాసాను. మీరేమనుకుంటున్నారు? సీతారాంని కలిసేకి ఎందుకు పిలిచింది తెలుసుకోవడానికి ఎపిసోడ్ 15లో చూడండి.